అన్న ఇది ఇప్పుడు ఈ రుణమాఫీని ఇప్పుడు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళే తీసుకుంటారు కానీ 2 లక్షల పైన ఉండి ఇప్పుడు కుటుంబంలో 2-3 ఉండి సపోజ్ 3 లక్షలు 4 లక్షలు ఉండే అనుకోండి, ఫ్యామిలీ గ్రూపింగ్ అయితే లేదు. ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే అసలు దాని విషయమే వాళ్ళు మాకు అది గైడ్లైన్స్ లేవు అంటే. ఎల్లుండి వస్తుంది అన్న 20 తారీఖు 26, 21 అన్న. ఇప్పుడు ఇది ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఏమో చేస్తుండ్రు, మరి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే కదా. ఇప్పుడు ఈ కుటుంబంలో కనీసం ఏజ్ చూసానా, ఇప్పుడు కుటుంబంలో 25 సంవత్సరాల వ్యక్తి అనుకోండి, కొడుకో కూతురు, అటువంటి వాళ్ళు ఏమన్నా గ్రూపింగ్ చేస్తే బాగుండు కదా. బాగుండు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఏ జిల్లా? మా కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగరా? ఓకే ఓకే. అటువంటి వాళ్ళకి గైడ్ లైన్స్ ఏమి ఇవ్వలేదు ప్రభుత్వము. ఇప్పుడు మా దగ్గర ఏమైందంటే ఒక ఏవో కూడా వచ్చింది మా విలేజ్. ఏవో కూడా రుణమాఫీ అయిందా? ఏవోలు చేసుకుర్రా మంచిగా? ఏవోకి అయింది మా విలేజ్ లో. ఉద్యోగస్తులకు కూడా 2-3 అయింది. మొన్న గ్రూపింగ్ ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళు కూడా దాదాపు 99% వాళ్ళు ఫ్యామిలీ వీళ్ళే అంటే మాజీ ఉద్యోగస్తులు లేకుంటే ప్రజెంట్ ఉద్యోగస్తులు సింగరేణి. అసలు నిజంగా అంటే అర్హులై ఉండి ఫ్యామిలీ గ్రూపింగ్ అర్హులై ఉన్న వాళ్ళని అసలు వాళ్ళ చూడలేదు. అది అర్థమైంది నాకు. ప్రభుత్వం వాస్తవంగా ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది. 10,000 పెన్షన్ దాటిన వాళ్ళకు లేదు, ఉద్యోగస్తులకు లేదు ఇప్పుడు ప్రజెంట్ గా అయితే అని చెప్పిండ్రు. ఎక్కడుంది? ఏ గైడ్ లైన్స్ ఉందన్న? అన్న ఏ గైడ్ లైన్స్ లో వచ్చింది? గైడ్ లైన్స్ లో ఉన్నది కదన్న. ఏమనుంది? ఇప్పుడు మనకు July 15 ఇచ్చినప్పుడు అందులో గైడ్ లైన్స్ లో ఉన్నది. ఏమనుంది చెప్పు? గైడ్ లైన్స్ లో నువ్వు చెప్పాలి. ఉద్యోగస్తులకు లేదని ఇచ్చింది. ఉందా అందులో ఉద్యోగస్తులకు లేదని? లేదని ఇచ్చింది. రేషన్ కార్డు ఫ్యామిలీ రేషన్ కార్డు ప్రామాణికం అన్నాడు కానీ ఉద్యోగస్తులకు రాదు అని ఎక్కడ రాయలే. ఇప్పుడు గైడ్ లైన్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, నేను కూడా రోజు అవే కదా చూపించేది పబ్లిక్ కి. దాంట్లో ఉద్యోగస్తులకు రాదు, పెన్షనర్లకు రాదు, గోల్డ్ లోన్ రాదు అని ఏం చెప్పలే. ఇచ్చేటోళ్ళకి ఎవరికి ఇస్తున్నామో చెప్పారు అన్నట్టు. అంటే ఈ ఇయర్ కూడా 2018 డిసెంబర్ 12 తర్వాత తీసుకున్న వాళ్ళే వచ్చినాయి ఎక్కువ. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళే ఏ బ్యాంకులు అయినా, ఇండియన్ బ్యాంకులు అయినా, మా దగ్గర ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, గ్రామీణ బ్యాంకు ఉన్నాయి. ఇందులో అంటే వచ్చిన వాళ్ళను చూస్తే ఏంటంటే 2018 తర్వాత తీసుకున్న వాళ్ళే 10% వచ్చింది. ఇక 2018 కంటే ముందు తీసుకున్న వాళ్ళే నో డాటా ఫౌండ్ ఇస్తారు. అది కొన్ని బ్యాంకులు చూపిస్తుంది. అది తెలుసా మీకు? అది అన్ని బ్యాంకులు కాదు. యూనియన్ బ్యాంక్ మా దగ్గర నేను చెప్పేది అట్లంటలే. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కదా, ఆంధ్ర బ్యాంక్ ఉండే, అది ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ అయింది, మెర్జ్ అయింది. కానీ నేను అనేది ఏం తెలుసా, 2019 అయింది కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అకౌంట్ చేసిరండి. అట్లా యూనియన్ బ్యాంక్ లో 10% వచ్చింది. అయితే ఈ నో డాటా ఫౌండ్ అనేది లేదు, ఎందుకంటే ఆ బ్యాంకు ఆల్రెడీ 2019 లో మెర్జ్ అయింది కాబట్టి అట్లా రాలేదు. ఇండియన్ బ్యాంకు కానీ ఇండియన్ బ్యాంక్ లో దాదాపు 2018 తర్వాత తీసుకున్న 100% వచ్చింది. అంటే మాకైంది రీసెంట్ గా ఎస్బీఐ అకౌంట్లు అయ్యి అప్పటి కేసీఆర్ అప్పుడు మాఫీ అయిన వాళ్ళవి కూడా మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ అయినాయి ఇండియన్ బ్యాంక్ లో. రెగ్యులర్ గా 2010 నుంచో 12 నుంచో అట్లా తీసుకున్న వాళ్ళు రెగ్యులర్ గా కట్టిన వాళ్ళవి కూడా నో డాటా ఫౌండ్. ఇప్పుడు వీళ్ళు మినహాయింపులు ఏమి ఇచ్చారు తెలుసా మీకు? జీవో ఉంది నా దగ్గర కాపీ. ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏంటంటే ఈ రుణమాఫీ ఎస్ఎస్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ రుణాలకు కూడా వర్తించదు అని చెప్పారు. అంటే రీషెడ్యూల్ రుణాలు అంటే మొండి బకాయిలు. అయితే కంపెనీలు, ఫర్ములు వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. ఫర్ సపోజ్ ఒక కంపెనీ తీసుకుంది అనుకో, ఆ కంపెనీలకు కానీ ఫర్ములకు కానీ పనిచేయదు అన్నట్టు. కానీ పిఎస్సిఎస్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ఒకటి.
ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది అని పిఎం కిసాన్ ఎవరికైతే ఉంటుందో పిఎం కిసాన్ కానోళ్ళు ఉంటారు కదా మినహాయింపులని అయితే వీళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారమే. అయితే నేనేమంటున్నా ఇవే తప్ప గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇయ్యము, పెన్షనర్లకు ఇయ్యము, గోల్డ్ లోన్ ఇయ్యమని ఎక్కడ లేదు ఇక్కడ. పిఎం కిసాన్ రాని వాళ్ళకు కూడా నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఇన్ని కాల్స్ తీసుకుంటే నా అనుభవంతో చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళకే వస్తుంది, ఇట్లాంటి వాళ్ళకి వస్తలేదు అనేది ఎక్కడ ఏ ప్రామాణికం లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పినాను, గందరగోళమే. పెన్షనర్లకు రాదు అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ప్రూఫ్, ఉద్యోగస్తులకు రావట్లేదు అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ప్రూఫ్, 2016 14 తీసుకున్న వాళ్ళకి రాలేదు అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రూఫ్ నా దగ్గర. రేషన్ కార్డు కూడా లేని వాళ్ళకు కూడా వచ్చినాయి. చూడిగా మరి అది నువ్వే చెప్తున్నావు, నేను అందుకే అంటున్నానే ఏది బరాబర్ లేదు, పక్కా డేటా లేదు, ఎంత మందికి చేయాలనే క్లారిటీ లేదు. వాళ్ళు పంపిన 42 లక్షల అకౌంట్లు. ఇంకోటి బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే వానికి మాఫేస్తే వానికైనా ఏం కదా, వాళ్ళు కావాలని ఎందుకు చేస్తారండి, వాళ్ళు చేయరు కదా, ఆపడు కదా. బ్యాంక్ కూడా ఎందుకు ఆపుకుంటాడు, అరే నీది ఇది లేదు అది లేదు అని. అవసరమైతే 4 అకౌంట్లు జమ చేసి పంపిస్తాడు, ఎందుకంటే దానికి మాఫేస్తే నేను ఫ్రీ అయిపోతా, నాకు బ్యాంకు పైసలు వస్తాయి కదా. టర్న్ ఓవర్ పెరుగుతుంది వాళ్ళకు కూడా. బ్యాంక్ వానికి ఇన్కమ్ రాంగ్, టర్న్ ఓవర్ కాదు, ఏది లోన్, ఇంకా ఇచ్చింది లోను రికవరీ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది బ్యాంక్ వానికి. కాబట్టి ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్లకు అవసరమైతే 10 అకౌంట్లు ఏ గల ఉన్నాయి సార్ అంటే కొట్టు వ్యాన్లో కలిపి పంపించాయని చెప్తారు వాళ్ళు. వద్దని చెప్పరు, ఇది ఆపుండ్రి అని చెప్పరు. బ్యాంక్ ప్రభుత్వం అడగకుండా ఒక 4 కలిపి జమ చేసి పంపిస్తుంది, ఎందుకంటే వానికి ఫ్రీ అవుతాడు కాబట్టి. అందుకే నేనేమంటా ఉన్నా, ఇదే పక్కాగా అని ఏం సమాచారం లేదు. ఇది ఉన్నా అది ఉన్నా ఏది లేకుండా అందరికీ అవుతున్నాయి, అయిన వాళ్ళకి అవుతున్నాయి, కానోళ్ళకి కాయితలేదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మరి రైతులకు భయం ఏమవుతుందంటే, మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు 3 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల మందికి ఇస్తే అయిపోయినట్టే కంప్లీట్ అని ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. కంప్లీట్ అని చెప్పలేడు అన్న. ఒక 3 లక్షల అకౌంట్లు ఈ మంత్ ఎండ్ కల్లా ఓకే అవుతున్నాయి, వాటిని చేస్తున్నామని చెప్పిండు ఆయన. ఇంకొకటి మొన్న సీఎం గారు ఏమంటాడు, 2 లక్షల లోపు కంప్లీట్ అయిపోయింది, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇక మేము వాళ్ళు కట్టుకుంటే మేము ఇమ్మీడియట్లీ చేస్తామని అంటాడు. లేదు అన్ని బరాబర్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పింది సరే మాట ఒకసారి అటు అటు చెప్పి ఆగం చేస్తారు, కానీ 3 లక్షల అకౌంట్లు టెక్నికల్ ఇష్యూస్తో ఉన్నాయన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అట్లే ఫ్యామిలీ గ్రూపింగ్ అయినవి కూడా ఉన్నాయి కొన్ని. వాళ్ళకి వీళ్ళకి కలిపి కంప్లీట్గా ఈ నెలాఖరులా 3 లక్షల అకౌంట్లకి వెళ్ళిపోతున్నాయి. అసలు నో డేటా ఫౌండ్ అయితే అసలు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరికి తెలియట్లేదు నో డేటా ఫౌండ్ అనేది ఎందుకు వస్తుంది, మరి మా తప్ప అని అడుగుతా ఉన్నారు అందరూ. అది బ్యాంకులు చెప్పాలి. ఈ నో డేటా ఫౌండ్ కు బాధ్యులు బ్యాంకోడు, మనకు సంబంధం లేదు. ఏవో ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఏం నో డేటా ఫౌండ్ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమని కూడా వాళ్ళకి ఏం రాలేదు, ఎందుకంటే బ్యాంకు పంపంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. నేను అది అనేది కొన్ని బ్యాంకులు చేసిన తప్పులు ఇవి. బ్యాంకులు డేటా పంపితే వాళ్ళకి అడిగితే ఏమంటారు సార్ అంటే, మేము మళ్ళీ కావాలని పంపించినాము, మళ్ళీ మొత్తం డేటా పంపించి. అట్లా చేయకపోతే ఏం చేస్తాడు మరి, అట్లా చెప్పకపోతే నువ్వు ఊకోవు కదా, నువ్వెందుకు పంపవు, వేరే బ్యాంక్ కూడా పంపిండి అంటావు కదా. కొన్ని బ్యాంకులు అత్యుత్సాహంతో కొంతవరకే పంపించి, అంటే వాళ్ళు చెప్పిన టైం ఫ్రేమ్లు ఉన్నాయో పంపించి, అంతకంటే ముందున్నాయి పంపించకుండా వదిలేసారు. అదే నో డేటా ఫౌండ్. అది ఇప్పుడు ప్రభుత్వానికి వేస్తారే సార్, ఇప్పుడు 42 లక్షల అకౌంట్లని వాళ్ళే చెప్పిండ్రు, 31,000 కోట్లని వాళ్ళే చెప్పిండ్రు మంత్రివర్గ మీటింగ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డొంక తిరుగుడు మాటలు ఎందుకండి ఇవన్నీ అన్నా. ఇక చూడు, దీంట్లో టెన్షన్ ఏం లేదు. రుణమాఫీలో మనకు అర్థం కావాల్సింది ఒకే ఒక్క పాయింట్, 42 లక్షల అకౌంట్లు మాకు ఇచ్చిర్రు బ్యాంకు వాళ్ళని ఆయనే చెప్పిండు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు. ఎక్కడి నుంచి 32 బ్యాంకుల నుంచి వచ్చినాయట. 32 బ్యాంకులకి 42 లక్షల అకౌంట్లు వచ్చినాయి. దీనికి 31,000 కోట్లు అవుతాయని వాళ్ళే చెప్పారట. ఎవరు? క్యాబినెట్ మీటింగ్ డిసైడ్ అయింది 31,000 కోట్లు దేనికి అవసరం అయితే ఈ 42 లక్షల అకౌంట్లకు చేయాలంటే. వీళ్ళు చేసింది ఇప్పటి వరకు 18,000 కోట్ల మాత్రమే చేసిండ్రు. అది 18,000 కోట్లకు వీళ్ళు చేసింది ఖాళీ 22 లక్షల అకౌంట్లకు అయినాయి. ఇప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే 20 లక్షల అకౌంట్లు ఉన్నాయి ఇంకా కావాల్సినవి. అవునా? ఈ 20 లక్షల అకౌంట్లల్లో అంటే ఇంతమంది రైతులకు కావాల్సింది 18,000 పోతే ఇంకా 13,000 కోట్ల రూపాయలు మన కోసం ఉన్నాయాడ. అంటే వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పేది 13,000 కోట్ల రూపాయలల్లో 20 లక్షల అకౌంట్లకు పంపించేస్తే
అయిపోతుంది కదా అనేది పెద్ద ప్రశ్న. ఈ 13,000 కోట్ల రూపాయలను 20 లక్షల అకౌంట్లో వేసేస్తే అందరు ఫ్రీ అవుతారు. మీరు చెప్పిన 42 అకౌంట్లే కదా, 42 లక్షల అకౌంట్లే కదా, 42 లక్షల అకౌంట్లని వాళ్ళ నోట్లకి వాళ్ళే చెప్పారు. ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమంది రుణాలు ఉన్నాయి, బ్యాంకులు పంపినాయి, వీళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తున్నాం, లోన్ వేవర్ చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే మనకు ఖచ్చితంగా అవుతుంది, అయ్యేదాకా చేయించుకోవాలి. 20 లక్షల అకౌంట్లకు 13,000 కోట్లు పంచేదాకా పంపించేదాకా మన ఫైట్ ఆగేది లేదు. ఇంకొకసారి రేపు క్యాబినెట్ మీటింగ్ తర్వాత కొంచెం మనకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎల్లుండి పక్కా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత పాపం కానుల కోసమే నా బాధ అంతా అన్నా. ఏ కార్యాచరణ చేసినా కానీ రైతులందరం మీ వెంబడి ఉంటాం. తప్పకుండా. నేనేమంటున్నా, ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకి ఇప్పుడు గైడ్ లైన్స్ వచ్చి అయిపోతుంది అనుకో, ఓ 10-15 లక్షల మందికి ఫ్రీ అయిపోయారు అనుకో, ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు గోల్డ్ లోన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్పి అకౌంట్లు కావచ్చు, డీబీటీ ఇష్యూస్ కావచ్చు, అట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒంటరిగా ఉన్న వాళ్ళవి కాలేవు, చనిపోయిన వాళ్ళవి కూడా కాలేవు. వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను నేను. అయిపోయేటోళ్ళ గురించి నేను మాట్లాడా. ఇప్పటి కూడా 1,00,000 లోపు, 1,50,000, 2 లక్షల లోపు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 22 లక్షల మంది ఉన్నారు మన కళ్ళ ముందటనే. కాబట్టి నేను ఇక వాళ్ళది అయిపోయింది, వాళ్ళ సబ్జెక్ట్ లేదు. ఇక 2 లక్షల లోపల టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే ఇప్పుడు అయిపోతున్నాయి ఈ నెలాఖరున. రేషన్ కార్డులు లేని వాళ్ళవి కూడా ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూపింగ్ అవుతుంది కాబట్టి అది కూడా నేనేం మాట్లాడు, ఇక అది కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. మనకున్న టెన్షన్ వల్ల నెక్స్ట్ కాని వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ 2 లక్షల పైన ఉన్నోళ్ళే సగం కనబడుతున్నాయి కదా, అందుకే కదా ఆగింది 13,000 కోట్లు. అందుకే కదా 20 లక్షల అకౌంట్లు ఆగిపోయినాయి. 20 లక్షల మధ్యన 20 లక్షల అకౌంట్ లో కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీలో 2-3 ఉంటారు కాబట్టి అన్ని అకౌంట్లు కూడా ఉండవు. వాళ్ళకి తెలియదా అన్న? ఈజీగా ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త, కొడుకు ఉంటే 3 పేర్ల మీద లోన్లు ఉంటే 2 లక్షలు ఎట్లయినా దాటుతుంది. 2 లక్షలు దాటకుండా అయితే ఉండదు కదా, ఓ 4-5 ఎకరాలు ఉంటాయి. మరి దాన్ని బట్టి లెక్క చూస్తే రాష్ట్రంలో సగానికి సగం మంది కుటుంబాలు అట్లనే ఉన్నాయి కదా. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఎవరి అకౌంట్ లో కట్టుడు, ఈ 3 ఉన్నాయి అనుకోండి, ఎవరి అకౌంట్ లో కట్టుడు అనేది కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు రైతులు. అందుకోసమే ఏది కట్టలేక ఆగిపోతా ఉన్నారు. ఇప్పుడు అందుకే ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ కాగానే వచ్చే గైడ్ లైన్స్ లో మనకు ఆ క్లారిటీస్ వస్తాయి. ఏ అకౌంట్ కట్టుకోవాలి, ఏ అకౌంట్ కట్టొద్దు. మీరు రుణమాఫీ గురించి రైతులు చాలా మేలు చేస్తున్నారు మీ ఒక్క ఛానల్ అన్న. కంటిన్యూ చేయండి. తప్పకుండా తప్పకుండా అన్న, మేము చాలా మీకు రుణపడి ఉంటాం. తప్పకుండా తప్పకుండా. ఇంకోటి కూడా నేనేమంటున్నా, 2 లక్షల రూపాయలు యాక్చువల్గా ప్రభుత్వము వేస్తా అంటే బ్యాంకులు ఏమైనా వద్దంటాయా? ఏముందా సార్, ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరో ఒకరికి కుటుంబ యజమానికి వేస్తే అయిపోతుంది. కట్టేసుకుంటాడు కదా. ఇప్పుడు మనము 10,000 20,000 కడతా అని బ్యాంకుకు పోతే వద్దంటాడా? సార్ తెండి అంటాడు. అవును, కావాల్సింది డబ్బులు. ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పడు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఒక 2 లక్షల రూపాయలని ఆ ఫ్యామిలీల అకౌంట్లకు పంపిస్తే వాడేమైనా అడ్డం పడుతుండా? 3 అకౌంట్లు మూడింటికి సమానంగా 70,000 అయ్యేవయా? అంతే కదా. కుటుంబ యజమానికో లేకుంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇంకొకటి కూడా ఉందన్న, ప్రధానంగా ఇంకో డిమాండ్ ఏంటంటే, ఎక్కువ ఉన్న అకౌంట్ క్లియర్ చేస్తే కనీసం తక్కువనే రేపు కట్టుకుంటారు కదా వాళ్ళు. అవును. ఇప్పుడు ఇంట్లో ఫర్ సపోజ్ నేనున్నా, నాకు ఒక 1,70,000 ఉన్నది, ఇంకొక నా భార్యకు ఒక 1,20,000 ఉన్నది, నా కొడుకు 1,00,000 ఉన్నది అనుకుందాం. నువ్వు ఎవరికి ఈ యజమానికి 1,70,000 చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళేమి ఆ ఎక్స్ట్రా 30,000 ఏవినాయి అని అడుగుతలేరు చాలా మంది. కనీసం ఆ ఎక్స్ట్రా 30,000 నా భార్యకు నా కొడుకు వర్తించాలని కూడా కోరుకుంటలేరు. ఏదన్నా ఒక లోన్ క్లియర్ చేయవా అంటారు. ఇట్లా అట్లా అనుకుంటే ఇటు భార్య అకౌంట్కి 1,00,000, భర్త అకౌంట్కి 1,00,000 వేసినా అయిపోతుంది. ఊకోడు కదా, రెన్యువల్ చేసే పని ఉన్నది కదా ఎవరికైనా. రెన్యువల్ చేయకపోతే మళ్ళీ రాదు కదా, అది తెలుసు కదా రైతుకి. వాళ్ళేదో చెప్పినట్టు, వాళ్ళే నేర్పించినట్టు, ఇంతకుముందు అంతా వాళ్ళు చెప్తేనే మనం వ్యవసాయం చేసినట్టు లోన్లు తెచ్చుకున్నట్టు. ఇంకొకటి సార్, ఇప్పుడు గవర్నమెంట్ తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా మాకు అర్థమైతే కానీ, తెలియక మాట్లాడేది ఏముండదు, తెలివితో మాట్లాడుతుంటది. ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళు మీరే కట్టమని అంటుండ్రు. మీరే ఇప్పుడు మాకు రెన్యువల్ డేట్ వచ్చింది. రెన్యువల్ డేట్ వచ్చినాక కంప్లీట్ గా మొత్తం గట్టి తర్వాతనే రెన్యువల్ చేస్తారు. అవును. అట్లా రెన్యువల్ చేసిన వాటికి కూడా వర్తిస్తాయంటే సరిపోతుంది కదా సార్. అవు కదా. ఈ లోపు రెన్యువల్ రేట్ లో రెన్యువల్ చేసుకోండి, మేము ఏసైడ్ చేస్తామంటే సరిపోతుంది కదా. మేము రెగ్యులర్ గా అయితే బ్యాంక్ లో కూడా ఎన్పిఏ కాకుండా ఉంటది కదా. అవు, లేకపోతే ఎంతమంది అట్లా పడిపోలేవు పాపం ఎన్పి అకౌంట్లు. ఇప్పుడు మా డేట్ అయిపోయింది అనుకోండి సార్, ఇప్పుడు మీది ఒక 20,000 30,000 50,000 కట్టినాం అనుకో, అయినా కూడా ఇప్పుడు మన కటన్ కిందనే అవుతుంది. కటన్ కిందనే వస్తుంది కదా, ఇప్పుడు అప్డేట్ అవుతలేదు. రెన్యువల్
కానట్టే అవుతుంది. అవును, మరి రెన్యువల్ కానట్టు అవుతుంది, ఓన్లీ మిత్తి కట్టినట్టు ఉంటుంది అంతే. మళ్ళీ ఇంట్రెస్ట్ 11% పడుతుంది, ఇది 7% పడుతుంది, 11% పడుతుంది. కరెక్ట్ కరెక్ట్. మరి ఇది గవర్నమెంట్ తెలియదు సార్? తెలుసు, అన్ని తెలుసు. వాళ్ళు ఏంటంటే మనతోని కట్టియమంటే ఇప్పుడు మనం మెల్లగా కడతామంటాం, కొంతమంది వెనకకి అవుతారు, కొంతమంది ఇప్పుడు ఎడకెళ్ళి కడతామని ఆగుతారు, వాళ్ళకి టైం దొరుకుతుంది అంతే. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి టైం దొరుకుతుందని చూస్తారు, మనం కట్టేదాకా మెల్లగానే. అరే కట్ అయిపోయినట్టుందన్న, సారీ, ఛాన్స్ అయిపోయి మనం మాట్లాడబట్టి అందుకే కట్ అయిపోయినట్టుంది.